హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై శ్రావ్స్. ఈరోజు నేను హెల్దీగా ఈజీగా మిల్లెట్స్తో ఇడ్లీ చేస్తున్నానండి. ఈ మిల్లెట్ ఇడ్లీనే వాసన పోలీలు అని కూడా అంటారండి. వైజాగ్ వైపు చాలా ఫేమస్. మిల్లెట్స్ అంటే నేను రాగులు, జొన్నలు, కొర్రలు తీసుకున్నానండి. వాటితో ఇడ్లీలు చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా హెల్దీ అండి. వెయిట్ లాస్లో ఉండే వాళ్ళు కూడా ఈ ఇడ్లీ తీసుకుంటారండి. చాలా హెల్దీ. ఈ మిల్లెట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఒక బౌల్లో ఒక కప్పు రాగులు, ఒక కప్పు రాగులకి హాఫ్ కప్పు మినపగుండ్లు, కొద్దిగా మెంతులు వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక 7-8 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు కొర్రలు తీసుకొని, ఒక కప్పు కొర్రలకి సేమ్ ఇందాకట్లాగే హాఫ్ కప్పు మినపగుండ్లు, కొద్దిగా మెంతులు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని 7-8 గంటలు ఇవి కూడా నానబెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఒక కప్పు జొన్నలు తీసుకొని, ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు మినపగుండ్లు, కొద్దిగా మెంతులు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. ఈ కొలతలన్నీ సేమ్ అండి. ఏదైనా ఒక మిల్లెట్కి హాఫ్ కప్పు మినపగుండ్లు, కొద్దిగా మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలాగా పప్పు నానబేసుకున్న తర్వాత 3 సపరేట్గా గిన్నెలు తీసుకొని, ఆ గిన్నెల్లో హాఫ్ కప్పు రవ్వ నానబెట్టుకోవాలండి. హాఫ్ కప్పు మినపగుండ్లకి హాఫ్ కప్పు రవ్వ తీసుకొని నానబోసుకోవాలండి. సేమ్ అలాగే ఇలా చూపిస్తున్నట్టు 3 గిన్నెల్లో సపరేట్గా నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా సపరేట్గా. ఇలా 7-8 గంటల తర్వాత మిల్లెట్స్, మినపగుండ్లు మంచిగా చక్కగా నానిపోయాయండి. ఇలా నానబెట్టుకున్న రాగుల్ని, మినపగుండ్లని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్నట్టు పిండి అనేది ఇంత మెత్తగా పట్టుకోవాలండి. చూసారా, ఇలా సాఫ్ట్గా ఉండాలి. మిక్సీ పట్టుకున్నాక పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిలో మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను వాటర్ లేకుండా పిండి వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు రవ్వ అనేది గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. చూపిస్తున్నట్టు బాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫెర్మెంటేషన్ కోసం పక్కన పెట్టుకోవాలండి ఓవర్ నైట్. నెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే కొర్రల్ని కూడా మిక్సీ పట్టుకొని రవ్వ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ అన్నిటికీ ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. ఇలా మీరు అన్ని పిండ్లు ఒకేసారి వేసుకోకపోయినా వీక్లీ వన్స్ ఏదో ఒక మిల్లెట్తో చేసుకుంటే చాలా మంచిదండి. నేను నార్మల్గా అన్ని మిల్లెట్స్తో చూపిస్తున్నాను, కానీ వీక్లీ ఏదో ఒక మిల్లెట్ అయినా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ జొన్నలు వేసుకొని కూడా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. మధ్యలో కొద్దిగా గట్టిగా ఏమైనా అనిపించినా లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రవ్వ వేసుకొని కలుపుకొని దీన్ని కూడా ఫెర్మెంటేషన్ కోసం పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డేకి పిండి మొత్తం ఇలా బాగా పొంగి ఫెర్మెంటేషన్ అనేది మంచిగా అయ్యింది. ఇందులోకి ఎలాంటి బేకింగ్ పౌడర్ అనేది అవసరం లేదండి, మంచిగా ఫెర్మెంటేషన్ అయింది కాబట్టి. ఇలా మంచిగా పొంగిన పిండిని బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇడ్లీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇడ్లీ వేసుకోవడానికి ఇలా అరిటాకులు తీసుకొని కోన్ షేప్లో చూసుకొని గ్లాస్లో పెట్టుకోవాలండి. ఈ అరిటాకులకి బదులు మనం ఇస్తరాకులు కూడా పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా ఇస్తరాకులే పెట్టుకోవాలి. నా దగ్గర అవి లేకపోతే నేను అరిటాకు తీసుకొని కోన్ షేప్లో పెట్టుకొని గ్లాస్లో పెట్టుకొని ఇలా చూపిస్తున్నట్టు పెట్టుకున్నాను. ఇలా చూపిస్తున్నట్టు ఇస్తరాకులన్నీ కోన్ షేప్లో పెట్టుకొని గ్లాస్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇడ్లీ వేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు ఇడ్లీ పిండిని వేసుకోవాలండి అరిటాకుల్లో. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో అడుగున ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకొని నేను చూపిస్తున్నట్టు ఇడ్లీ గ్లాసులు వేసుకున్నాం కదండి, ఆ గ్లాసులు తీసుకొని 4 వైపులా 4 పెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు
నెక్స్ట్ ఇలాగా మీకు చూపిస్తున్నట్టు మీకు ఇష్టమైతే కొద్దిగా క్యారెట్ తురుము కూడా వాటిపైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇలా చూపిస్తున్నట్టు లిడ్ పెట్టేసి స్టవ్ మీద 20 to 25 minutes కుక్ చేసుకుంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ లేకపోతే పైన వరకే ఉడికి లోపల పిండి పిండిగా ఉంటుంది. సో అందుకని మనం లో ఫ్లేమ్లోనే 20 to 25 minutes అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గ్లాసుల్లో పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ మనం ఇడ్లీ పిండిని అయితే వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా ఎక్కువసేపే పడుతుంది ఇడ్లీ ఉడకడానికి. నెక్స్ట్ 25 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి. ఇలాగా చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ చూసుకొని ఇందులోకి గుచ్చితే టూత్ పిక్ అనేది ఎలాంటి పిండి అదేమి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి. ఇలా చెక్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్నట్టు. చూసారా, ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినాక అరిటాకు అనేది రిమూవ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నాకైతే ఈ రాగి ఇడ్లీ అయితే చాలా ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ విత్ కారపొడితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మిల్లెట్ రెసిపీస్ కూడా వీక్లీ వన్స్ ఇంక్లూడ్ చేసుకోవడంలో చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా. ఈ మిల్లెట్స్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి, చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. మిల్లెట్స్తో ఇడ్లీయే కాకుండా దోశ ఇలాగా ఏదైనా వేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీగా సింపుల్గా మిల్లెట్ ఇడ్లీ అయితే చేశాను. ఏదో ఒక మిల్లెట్ అయితే ట్రై చేయండి వీక్లీ, చాలా హెల్దీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.